హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగెల్ రాజా. మీరు ఏదైతే తమ్నైన్ చూసారో సో అదే టాపిక్ మీద మిస్ మ్యాచ్ చేయకుండా మాట్లాడుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడడానికి ట్రై చేయండి. జస్ట్ మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ పటపట వచ్చేస్తున్నారు అండ్ జస్ట్ మేబీ ఒక 55 సబ్స్క్రైబర్సే ఉన్నారు భయ. టక్క కొట్టేసేయండి. సో 1K మైల్ టోన్కి మనం రీచ్ అయిపోతాం. లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోతాం. మ్యాటర్ ఏంటంటే మ్యాటర్ మీకు ముందే తెలిసి ఉండొచ్చు. ఇన్ కేస్ తెలియని వాళ్ళు ఉంటే మాత్రం వీడియోని ఎన్ని వరకు చూసి వీడియోలో ఉన్న మ్యాటర్ ఏంటో తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కొరటాల శివ గారు డైరెక్షన్ చేసిన బిఫోర్ మూవీస్ అన్నీ కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. అండ్ ఆఫ్టర్ ఆచార్య వరకు, ఆఫ్టర్ ఆచార్య అంటే ఇక వద్దులేండి, అక్కడ రిలీజ్ అయ్యారేమో మేబీ కొరటాల గారు వద్దు పెద్ద హీరోలతోటి సినిమా చేయొద్దు, అండ్ ఒకవేళ చేసినా కూడా మన మాట వినే హీరోలతోనే సినిమా చేయాలి. అవతల వాళ్ళు అంటే హీరోగా వచ్చిన వాళ్ళు మనకి డైరెక్షన్ చేస్తుంటే మనం డైరెక్షన్ చేసిన సినిమా దొబ్బబెడుతుంది అని చెప్పేసి కొరటాల గారు ట్రాక్ మార్చారు. ఆ ట్రాక్ ఏంట్రా అంటే అందరికీ తెలిసిన విషయమే. ఇండస్ట్రీలో బాలయ్య బాబు గారు చిన్న పిల్లోడు హీరో అయినా కూడా డైరెక్టర్ అయినా కూడా అక్కడక్కడ మిస్ మ్యాచ్ అవుతుంటాయి. జస్ట్ ఫన్ కోసం, సో పట్టించుకోకండి. అక్కడక్కడ మిస్ మ్యాచ్ అంటే పెద్ద పెద్ద పదాలు అవుతుంటాయి అప్పుడప్పుడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లోడు డైరెక్టర్ అయినా కూడా వన్స్ స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత మన బాలకృష్ణ గారు లొకేషన్కి వెళ్ళాక నోరు విప్పి మాట కూడా మాట్లాడరంట. సరెండర్ అయిపోయి ఆ అబ్బాయి ఏది చెప్తే చేసుకుంటూ వెళ్ళిపోతాడంట. సో అలాంటి బాలయ్య బాబు గారిని మన కొరటాల గారు ఒక కథ ఒప్పించి పట్టేసుకున్నాడు భయ. సో పట్టేసుకున్న తర్వాత ఇంకేముంటుంది, నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోయి షూట్ కంప్లీట్ చేసి సినిమా రిలీజ్ చేయాలి. ఓకే, ఈ నేపథ్యంలో బాలయ్య బాబు గారికి కొరటాల గారు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చెప్పాడంట. దానికి బాలయ్య బాబు గారికి మెంటల్ ఎక్కిపోయిందంట ఫ్లాష్ బ్యాక్. అరే కొరటాల ఏంటిది, నన్ను ఎలా ఇలా చూపించాలని థాట్లోకి వచ్చింది అనేసి. సో అదేంటో మనం చూడాలి అంటే ఇక వాళ్ళ కాంబోలో వచ్చే మూవీ రిలీజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంది, తప్పదు. కానీ ఒక్కటైతే మాత్రం లీక్ చేశారు భయ్. అదేంటంటే ఓవరాల్గా ఒక మాఫియా బ్యాక్ డ్రాప్లో ఫ్లాష్ బ్యాక్ ఉండబోతుంది అనేసి. సో మాఫియా అంటే మన కడప నుంచి వచ్చే మాఫియా కాదు, అంటే అదర్ కంట్రీస్ నుంచి వచ్చే మాఫియా. సో ఆ లెవెల్లో యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారంటే చాలా భారీగా ఉండబోతుందంట క్లైమాక్స్లో యాక్షన్ సీక్వెన్స్ కూడా. అండ్ ఫ్లాష్ బ్యాక్ వచ్చేసి మాఫియా అండ్ ప్రజెంట్ వచ్చేసి యాక్షన్ సీక్వెన్స్. ఇవన్నీ చూడాలి అంటే మనం మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంది. సో కొరటాల గారి డైరెక్షన్లో బాలయ్య బాబు గారు యాక్ట్ చేస్తున్న ఈ మూవీ గురించి మీరేమంటారు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.